హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ అయితే ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఉప ఎన్నికతో బీహార్లో పావులు కదిపేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్ నిర్ణయాలకు సహకరిస్తూ వస్తుంది. అయితే తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడే కాంగ్రెస్ ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కూటమి నుంచి సానుకూల స్పందన రాకపోవడాన్ని మజ్లిస్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సాకుగా చూపించి మహాకూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ అక్కడ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలా, లేక స్థానిక అవసరాల కోసం సహకరించాలా అని సందిగ్ధంలో పడినట్లుగా కనిపిస్తుంది. మజ్లిస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగితే అధికార కాంగ్రెస్కు గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత 3 పర్యాయాలుగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్తో పాగా వేసేందుకు మజ్లిస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా 2014లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బరిలో దిగి డి అంటే డి అనే విధంగా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. కాగా 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి జూబ్లీ హిల్స్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగి పరాజయం పాలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అధికారం చేజారగా కాంగ్రెస్ గదినెక్కింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్ ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిలో చేరేందుకు ఎంఐఎం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సీమాంచల్లో 6 స్థానాలు కేటాయిస్తే కలిసి వస్తామని ఇప్పటికే ప్రకటించింది. మహాకూటమి తమతో కలిసి రాని పక్షంలో బీహార్లోని అన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధినేత ఓవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. వాస్తవంగా తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత బీహార్ను పార్టీ విస్తరణకు అనుకూలంగా మజ్లిస్ భావిస్తోంది. తొలిసారిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్లోని 6 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించలేకపోయినప్పటికీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసి 5 సీట్లను దక్కించుకుంది. 5 ఎమ్మెల్యేల్లో 4 పార్టీని వీడి రాష్ట్రీయ జనతాదళ్లో చేరారు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసినా 1 సీటు కూడా గెలవలేకపోయింది. ఇటీవల మహాకూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమామ్ను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో లౌకిక ఓట్లు చీలిపోయి మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదనే కూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్నట్లుగా గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో మహాకూటమిలో చేరాలనే ఆసక్తి కనబర్చామని, కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే మహాకూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఒత్తిడి తెచ్చేందుకు మజ్లిస్ సిద్ధమవుతుంది. చూడాలి మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.